పొట్టేళ్ళు కొనేసినట్టున్నారు ఒకసారి చూద్దాం ఎంత కొన్నారు ఏందనేది सो मुंदुगा हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీ ఖాన్ के आर के चैनल फर्स्ट टाइम మన ఛానల్ को प्लीज़ सब्सक्राइब చేయండి ब्रदर फ्रेंड्स ये जो मार्केट देख रहे हैं आप ये आंध्र प्रदेश तिरुपति डिस्ट्रिक्ट गूडूर शहर से है ये मार्केट हर जुम्मे का दिन सुबह 4-5 बजे से मार्केट शुरू हुआ था अभी बकरीद का माल काफ़ी ज़्यादा उतर गया बकरीद अभी सिर्फ 2 हफ्ते की 3 हफ्ते की है तो बकरीद का माल काफ़ी उतर के है ये जो बकरा बिक चुका है इसकी दाम क्या है बताने की कोशिश करेंगे ये सब बकरीद प्रोसेस के लिए और ये सब ब्रीडर्स के लिए और इनके दाम थोड़ा अलग से रहता है ये आके नॉर्मल से गोश्त का दाम रहता है इनका नॉर्मल प्राइस जो रहता है मार्केट में वही रहता है इनका सिर्फ चेंज होता रहता है तो देखते हैं आज मार्केट में क्या प्राइसेस है कितने बकरे बिक चुके हैं क्या दाम पे बिके सब पता करने की कोशिश करेंगे तो इंशाल्लाह होप आप सब एंजॉय करेंगे वीडियो बोल के समझ रहा हूँ సో ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటున్నామండి సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామునే 3-4 గంటలకి సంత స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు మార్కెట్లో బక్రీద్ పండుగ దగ్గరకు వస్తుంది కాబట్టి పెద్ద పొట్టెలు అనేటివి చాలానే కనిపిస్తూ ఉన్నాయి ఒకసారి చూద్దాం ఇవి మీరు స్క్రీన్ మీద చూసేది వచ్చేసి విత్తన పొట్టెళ్ళ కోసంగా వీటి ధరలు అనేటివి వేరేగా ఉంటాయి అటుపక్క కనిపిస్తాయి మీకు అవి అన్ని బక్రీద్ కాన్సెప్ట్లో వస్తాయి అవి ఎంత ధరకు వస్తున్నాయి అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం మనం సో క్రౌడ్ అయితే చాలానే కనిపిస్తుంది బేరాలు ఎలా ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో ఇది కనిపించేది అమ్ముడిపోయినట్టుగా ఉంది ఒకసారి అడిగి తెలుసుకుందాం సో బ్రదర్ ఎవరో కొన్నట్టున్నారు అడిగి తెలుసుదాం క్యా నామ్ బతాయ్ చోటు క్యా నామ్ బతాయ్ బోలో ముష్కిల్ నే ఖరీదే కొన్నారా ఎక్కడి నుంచన్నా మీరు ఎక్కడి నుంచి అంట కాళహస్త్రిగా ఓకే ఓకే ఎంత పడిందనా 40 సో ఇవి బ్రీడింగ్ కోసం కాదండి ఇవి వచ్చేసి జాతరలకి బక్రీలకి వాటి కోసం అలా పెంచుతారనమాట సో ఈ కనిపించే పొట్టలు వచ్చేసి 40,000 रुपये बिक चुके हैं भाई अभी खरीदे है भाई ने अभी खरीदे है ये देखो पैसा बन रहा है इधर सो 40,000 पे खरीद चुके हैं ये और काफ़ी हेवी साइज पे नज़र आ रहा है तो पूछते हैं इनको एवरदी పొట్టేళ్ళు చూద్దాం మన నర్సింహులు అన్నది ఇది కడప మైదుగురు వాళ్ళ పొట్టేలు ఇది అమ్మడం జరిగింది 40,000 మీద ఈ పొట్టేళ్ళు అమ్మారు ఎంత వెయిట్ ఉండొచ్చో ఒకసారి అందాజ్ అడిగి తెలుసుకుందాం వీళ్ళని సో 45 కేజెస్ అనేటివి మీట్ పడుతుంది అనేసి అందాజ్ అంటే కొన్న వ్యక్తి చెప్పిన మాట ఇది 45 కేజీల దాకా మాంసం పడవచ్చు అన్న అంటున్నారు అంటే 80-90 కేజీల దాకా బరువు ఉంటుంది ఇది సో 40,000 మీద కొన్నారు 40,000 కొన్నోళ్ళగా సో కొన్నోళ్ళకి మంచి లాభమే అంటున్నారు పక్కనోళ్ళు సో చాలా బాగానే ఉంది పొట్టేళ్ళు 45 కేజీల దాకా మాంసం పడే అవకాశం ఉంది అంటున్నారు పెద్ద ఆయన కొన్నారు ఓకే భాయ్ సో ఇక ఇవన్నీ బక్రీద్ ఇవి ये सब बकरीद కాన్సెప్ట్ के लिए भाई కొద్దిగా హిందీ ఎక్కువ యూజ్ చేద్దాం ఈరోజు ये सब बकरीद के जानवर है तो ये सब नरसिम्हा अन्ना कड़पे से बंदा तो इनसे भी पूछ लेते हैं क्या क्या दाम है कि ये काफ़ी अच्छा खूबसूरत नज़र आ रहा है ये बकरा तो ये पूरे बकरे इन्हीं के है సో మస్తాన్ భాయ్ గారు బేరాలు చేస్తూ ఉన్నారు సో ఇవన్నీ ఆయనవే ये पूरे बकरे उधर तक इन्हीं का है भाई 1 2 3 4 5 बकरे ఈ రెండు కూడా మనవే 6 7 ఉన్నాయి మొత్తం ఇవే పెద్ద 7 ఉన్నాయి అవతల పక్క ఉండే 3 అవి మనవి కాదు ओह सो एवरेज पे मतलब इनके पास 7 बकरे है पूरा 7 की दाम अलग अलग करके नहीं बता सकते सो समझो ये 2 बकरा जोड़ा नज़र आ रहा है आपको वो 70,000 का दाम पे बता रहे 70,000 మీద ఆ రెండు జత అనేది చెప్తున్నారు ఆ లెక్కలో యావరేజ్ మీద చూసుకుంటే చిన్న పెద్ద అన్ని కలిపి ఒక 30,000 దాకా అనేది ఉండొచ్చు ఒక్కొక్క పొట్టెలు 30,000 पे एक बकरा ऑलमोस्ट मिलने का चांसेस है अगर एवरेज पे डाले तो वो जोड़ा 70,000 में बेचते हैं ये 30,000 में बेचते हैं और एक थोड़ा नीचे ऊपर ऐसा पूरा एक 32,000 के आसपास में एक जानवर मिलने का चांस है और एक 2-3 हफ्ते का सिर्फ बकरीद का है సో 7 పొట్టెలు ఉన్నాయి ఇవి ఒక్కొక్కటి ఆ జత వచ్చేసి 70,000 చెప్పినారు అంటే 35,000 పడింది సో అదే వరుసలో ఉండొచ్చు అవతల పక్క కొద్దిగా క్రౌడ్ ఉంది అక్కడ అమ్ముడిపోతుందేమో ఒకసారి వెళ్ళి చూసుకుని వద్దాం బక్రీద్ కాన్సెప్ట్ కాబట్టి ఆ పొట్టేళ్ళు వచ్చి ఉన్నాయేమో చూసుకుని వద్దాం ఒకసారి సో ఇక్కడ దాకా మీరు చూసారు 7 పొట్టేళ్ళు సో ఈ రెండు కూడా వాళ్ళవేనంట ఈ రెండు పొట్టెలు కూడా వాళ్ళవే అన్నా ఎలాగున్నారన్నా బాగున్నారా సంతకు తెచ్చేసారా
సో ఇది మాంసం కోసం వచ్చేటి, వీటి ధరలు ఎప్పుడు ఒకే రకంగా ఉంటాయి మాంసం కోసంగా. సో అన్న దగ్గర ఒక 300 పొట్టేళ్ళు ఉన్నాయి. మీరు నా నెంబర్ కాల్ చేయవచ్చు. 300 నంబర్స్ ఉన్నాయండి. బాద్ మే మార్లింగే హమే. సో ఇలాంటి పొట్టేళ్ళు ఒక 200 ఉన్నాయి. రెడ్ ప్లస్ వైట్ రెండు కలిపి ఉన్నాయి. మీరు నా నెంబర్ కాల్ చేయవచ్చు. అన్న ఫామ్కి నేను తీసుకుని పోతాను. ఇప్పుడు ఇక్కడ కొన్ని తెచ్చున్నారు. అమ్మారా ఏమైనా దీంట్లో? 4 పోయినాయి. ఎంత పోయినా? ఒకటి జత 33,000 మీద 4 పోయినాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు 30 కేజీల యావరేజ్ లైవ్ వెయిట్లో ఉండొచ్చు మనకు పొట్టేళ్ళు మొత్తం మీద కలుపుకుంటే. అంటే చిన్న పెద్ద మొత్తం కలుపుకుంటే 30 కేజీల లైవ్ వెయిట్ మీద ఉంది. యావరేజ్ మీద 200 ఉన్నాయి. ఎర్రయి ఉన్నాయి ప్లస్ తెల్లయి ఉన్నాయి. సో తెల్ల ఇక్కడ తెచ్చేస్తున్నారు. ఎర్రయి వేరే సంతకి వెళ్ళొచ్చు, లేదా ఫామ్ దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. సో 30,000 దాకా బేరం అనేది మీకు అందుబాటులోకి రావచ్చండి. నా నెంబర్కి మీరు కాల్ చేయండి. జత 30,000 మీద మొత్తం 200 కట్ట ఉంది ఇది. సో అటు పక్క ఇదిగో మన చాన్ భాషా వాళ్ళు వచ్చినట్టున్నారు. చాన్ భాషా గుణపాలు నాటి ఉన్నారంటే చాన్ భాషా వాళ్ళే ఉంటారు. వాళ్ళని కలుద్దాం ఒకసారి. చెప్తాను విషయం. సో చాన్ భాషా వాళ్ళ పొట్టేళ్ళు చూసుకుని వచ్చిన తర్వాత ఇటు పక్కకు వద్దాం. ఇటు చాలా పెద్ద సైజులో ఉన్నాయి. ఇక్కడ బేరాలు ఏదో జరుగుతున్నట్టున్నాయి. ఫుల్ క్రౌడ్ ఉంది ఈరోజు. సో గుణపాలు నాటారంటే చాన్ భాషా వాళ్ళవే ఉంటాయి ఖచ్చితంగా అది. సో చూద్దాం, అటు పక్కకు వెళదాం. ఈ లోపల ఇవి చూసుకుందాం కొన్ని. సో మన గుర్తున్నారు మీకు అందరు, మీకు చూపిస్తాను. జావేద్ సో సొంతకు వచ్చున్నారు. ఈరోజు పండగ దగ్గర వస్తుంది కాబట్టి అందరినీ కలుద్దాం. ఏది అయిందా? ఒకటా రెండా? 2 అయిపోయినాయా? సో బండి ఎత్తేస్తున్నారా? ఏం చక్రవర్తినా? நல்லா இருக்கண்ணா. எப்படி இருக்குண்ணா? நல்லா இருக்கு. பாக்குறேன். எவ்வளோ காய்ச்சண்ணா இது? எவ்வளோ காய்ச்சா? 55,000 ఒక్కొక్కటి. 1,10,000 మీద ఈ జత అనేది అమ్మేస్తున్నారండి. ఫస్ట్ బ్యాచ్ వదలండి. అందరికీ పారండి. పట్టుకోండి. సో 1,00,000. సో బ్రదర్ని ఒకసారి మీరు ఫ్రేమ్లోకి చూసుకోవాలా. ఎందుకు చెప్తున్నా అంటే అన్నగారు, ఈయన పేరేం పేరు నాన్న? కుట్టి యాదవ్. ఇక్కడే కదా, చిత్తూరా? కుట్టి యాదవ్, మన చక్రవర్తి అన్న, అలాగే పురుషోత్తం అన్న. పురుషోత్తం అన్న. ముగ్గురులో పురుషోత్తం గురించి మాట్లాడుకోవాలా ఒకసారి. సో అన్న మీ వీడియోలు 2 వీడియోస్ చూస్తున్నారు అన్నగారివి. సో సెకండ్ బ్యాచ్ ఆయన పెట్టింది. సెకండ్ బ్యాచ్ పెట్టారు. నేను బిజినెస్ రూపంలో ఆయన వీడియో తీలా, సేల్స్ వీడియో రూపంలో ఆయన వీడియో తీస్తున్నాను. బిజినెస్ రూపంలో నా వర్షన్లో నేను మీకు రేపు వీడియో చేస్తాను. సో సెకండ్ బ్యాచ్కి 130 కేజీల బరువు పొట్టేళ్ళు తీసుకుని వచ్చారు. 130 కేజీస్ లైవ్ వెయిట్ హైయెస్ట్ పైనే ఉంది. ఇంకా సెకండ్ బ్యాచ్లోనే 130 కేజీల పైన అనేది పొట్టేళ్ళు పెంచారు. దాని ధర ఎంత కమ్మారు, సెకండ్ బ్యాచ్లో ఎంత సక్సెస్గా వచ్చారు అనేది కలిసి మాట్లాడాం. ఈ రేపు కొద్దిగా టైం చూసుకునేసి నేను వీడియో చేస్తాను. టీఎంఆర్ వీడియో ఒకటి ఉంది, డైరీ ఫామ్ ఒక వీడియో ఉంది. అదన్నీ అయిపోయిన తర్వాత అన్నగారి గురించి వీడియో నేను రివ్యూగా చేస్తాను. పంపించలేదు, అది కూడా మీరు, అది డెలివరీ అయిపోయింది. అది 2వ తారీఖు అది డెలివరీ అయిన తర్వాత ఆ వీడియో నాకు వస్తే అప్పుడు చేస్తాను నేను మీకు ఇది. సో థ్యాంక్ యూ అన్న. మీరు ఇంకా ఇలాగే సక్సెస్ సాధించాలా, ఇంకా బెస్ట్గా 130 టోటల్ 20 నెంబర్స్ అవే ఉండాలనేసి ఆశిస్తున్నాను అన్న. ఓకే బ్రదర్, కలుస్తా అన్న. సో అన్న వీడియో నేను 2వ తారీఖు పైన తయారు చేస్తాను. ఇవి వచ్చేసి మన చక్రవర్తి అన్న పొట్టేళ్ళు. ఇవి నేను చూడలేదు వీడియోలో. ఇప్పుడు 55,000కి అమ్మారు. అంటే ఈయన ఫామ్కి వెళ్ళినప్పుడు, ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఈయన బాగలేదని చెప్పి రాలేదు నా దగ్గరికి, మనం వెళ్ళలేదు. సో ఈ పొట్టేళ్ళు చూస్తున్నారు కదా, చాలా మంచి హెవీ సైజ్ వెయిట్లో అనేది ఉంది. సో ఇది కూడా ఇక్కడ కూడా ఒకటి కనిపిస్తుంది, చాలా హెవీ సైజులో అనేది ఈ పొట్టలు కూడా ఉంది. ఇవన్నీ చక్రవర్తి అన్నవి. ఆ 2,10,000కి అమ్మడిపోయినాయి. ఇది ఏదన్నా, ఇది ఎంత చెప్పున్నారా? ఆయన అడగాల? సరే అడుగుదాం. అన్న ఫోన్ మాట్లాడుతున్నారు. సో ఈ పొట్టేళ్ళు మన ఛానల్లో చూసుంటారు మీరు. మా జావేద్ భాయ్ కైసే తగ్గేదేలా. సో బ్రదర్ వీడియో కూడా మీరు చూసుంటారు. చూడకపోయింటే ఒకసారి చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. సో ఇవన్నీ ఈయన పొట్టేళ్ళేనమాట. అంటే ఈయన ఓనర్, ఈయన నవీన్ అన్న కూడా చూడలేదు కదా, తీయలేదులే వీడియోలో కూడా, ఆయన రాలేదు అప్పుడు కూడా. సో ఈ పొట్టేళ్ళన్నీ ఆయనవే. అది మార్చల్లా జాతిది, ఇది మార్చల్లాదే. ఇది కూడా మనకు గుంటూరు సంబంధించిన పొట్టేళ్ళు. ఇది కూడా మన నెల్లూరు జుడిపి. సో ఇవన్నీ అమ్ముడిపోయి ఉన్నాయండి. కొన్న వాళ్ళు అది అక్కడ ఉన్నారు, చూపిస్తాను నేను వాళ్ళని కూడా. సో ఈ ఫ్రేమ్లో చూడొచ్చు.
సో ఈ వీటి లైవ్ వెయిట్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే 40 కేజీలు 60 కేజీలు కానీ 80 కేజీల లోపల ఈ ఫామ్లో ఉన్నాయన్నమాట. ఒక 18 22 ఉన్నాయి. आज कितने लेका है इधर? 9 लेका है. हाँ कितने है अभी? 7 है. 16 పొట్టేళ్ళు ఉన్నాయి. 22 పొట్టేళ్ళు ఉంటే దాంట్లో అక్కడ అమ్మేసి 16 పొట్టేళ్ళు ఉన్నాయి. 16లో 9 తీసుకుని వచ్చారు ఇక్కడికి. సో ఇది మొదటి బ్యాచ్. ఇది ఈ పొట్టేళ్ళు పెంచడం మొదటి బ్యాచ్ అన్నమాట. సో ఇవన్నీ చాలా బాగున్నాయి. ఫస్ట్ బక్రీద్ ప్రాసెస్ అందాన్నే చూస్తారు కాబట్టి ఇది మాత్రం హైలైట్ అనమాట. హైలైట్ ఇది అందం ప్రకారంగా, కొవ్వుల ప్రకారంగా. ఇవన్నీ మీరు ఫామ్లో మన ఛానల్లో చూస్తున్నారు. సో ఇప్పుడు అన్నీ అమ్ముడుపోయినాయి. ఇక్కడ కొన్న వ్యక్తి అదిగో అక్కడ ఉన్నారు, డబ్బులు కడుతున్నారు. ఎంత కొన్నారో చెప్పారనమాట. సో జత వచ్చేసి 70,000 మీద కొన్నారంట. 70,000 पेयर जोड़ा आके 70,000 में खरीदे है भाई. 60 केजी का लाइव वेट आराम से रहता है. पूरा बकरा 60 केजी का नीचे नहीं रहता. ये मार्चल्ला का लगता आपको. ये पल्ला में आता है. ఇది గుంటూరు పొట్టేళ్ళకి వస్తుంది కానీ చూస్తే పల్లలాగా కనిపిస్తుంది. అది మార్చల్లది, ఇది నెల్లూరు జుడిపి, ఇది కూడా గుంటూరు పొట్టేళ్ళు, అవతలది కూడా గుంటూరు పొట్టేళ్ళు. సో అవతల దానికి కూడా బేరాలు జరుగుతున్నాయి. అవతల పక్క 1,10,000 కొని ఉన్నారు. अच्छा जावेद भाई मिलेंगे फिर बाद में. वीडियो बहुत बड़ा हो जाता है ये. सभी देख ले कहेंगे पूरा मार्केट. సో కొన్న వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళని కూడా చూపించేద్దాం ఒకసారి. अस्सलाम वालेकुम भाई. वालेकुम सलाम. क्या नाम बताए जनाब? समीउल्लाह. समीउल्लाह. कहाँ से जनाब आप? चेन्नई से. चेन्नई से. माशाल्लाह कितने नंबर से आए थे आप? माशाल्लाह आए खाली एक भाई, हम 3 जने आए. 3 भाई आ गए. कितने जानवर खरीदे थे आज? 4 जानवर खरीदे. 4 जानवर. 1 2 3 और 3 ये वाला 4. क्या दाम पे खरीदा था? आपके जबान से सुनेंगे एक मरतबा. खरीदा को पूरा मिला को 140 हो गया. 140 में 5 होगा. 40 बोले 5 कुछ होगा. 2,500 एक जानवर पे 1,000 के ऊपर पड़ा है ज्यादा. तो ट्रांसपोर्ट कैसा जनाब यहाँ से? ट्रांसपोर्ट चेन्नई से ले लगा ही गाड़ी लेकर आ गया. अलग अपना खर्चा से. आराम से. सो बकरीद के कॉन्सेप्ट है ना पूरा माशाल्लाह. सबसे बकरीद के घर के वास्ते बोले. सो कैसा है आज का मार्केट? काफी जानवर ज्यादा है कम है? जानवर ज्यादा है. सोचे आना रेट आपको जानवर के हिसाब में रेट नहीं बोलेंगे. जानवर का रेट ज्यादा चलता है. बहुत ज्यादा चल रहा है. बहुत ज्यादा चल रहा है. तो ये सब एक फार्म में गए. फार्म को मैं जाके फार्म के बकरे वाल में जैसे सब वीडियो निकाल के इनका मैं फोन करके पूछे. अच्छा पसंद आया उसके. माशाल्लाह. ये वो पूरा फार्म में ये हाईलाइट बकरा है. 22 बकरे थे उनके पास. 22 बकरे में ये हाईलाइट है खूबसूरत के हिसाब से. उसके मेन घर में आपको बहुत पहले सफेद कपी आपको एक देने का कपी. तो उसे पसंद आया क्या नाम बताए? समीउल्लाह. समीउल्लाह. आपको एडवांस से ईद मुबारक. आपको भी ईद मुबारक. अच्छा मिलेंगे फिर वैसा. ये लोग अपने भाई है. तो मेरा भाई बड़े भाई. अच्छा बड़े भाई. इनके पास ఉమాపతి కూడా మాట్లాడదాం ఒకసారి. ఉమాపతి మన పొట్టేళ్ళు ఎన్ని మొత్తం ఎన్ని పొట్టేళ్ళు అక్కడ మన ఫామ్ లో ఉన్నటివి? 27 మొత్తం బ్యాచ్ వెళ్ళిపోయినాయి. సో ఈయన ఫామ్ ది కూడా నేను సేల్స్ వీడియో మాదిరిగా చేశా. ఈయనది కూడా బిజినెస్ రూపంలో నేను కూర్చునేసి మాట్లాడతాను. వారానికి అమ్ముడిపోయినాయి కదా వీడియో పెట్టిన తర్వాత. 5 రోజులకి అమ్ముడిపోయినాయి మొత్తం పొట్టేళ్ళు. ఈయన మార్కెట్ ఉంది. మన వీడియోది కాకుండా ఆయనకి స్పెషల్గా మార్కెట్ ఉంది. ఆయన కొనే పొట్టేళ్ళు కూడా 100 కేజీల పైన ఉండాలి. 100 కేజీల కింద ఉంటే ఆయన పొట్టేళ్ళు చేయి పెట్టాడు అసలుకి. ఆయనది కూడా సక్సెస్ వీడియో ఒకసారి మాట్లాడతాను నేను. ఓకే అన్న, కలుద్దాం మళ్ళా. సో వినయ్ బ్రదర్ మీరు రీసెంట్గా వీడియో చూసారు ఆయనది కూడా. సో ఇందాక చెప్పినట్టుగా అమ్ముడిపోయినాయి. ఇంకొక 6 ఉన్నాయి ఇంటికాడ. 6 7 ఉన్నాయి. సో ఫస్ట్ బ్యాచ్ బ్రదర్ది కూడా. సో ఈయనతో కూడా నేను ఒకసారి మాట్లాడేసి ఆయన ద్వారా నేను మీకు ఈయన వీడియో కూడా బిజినెస్ రూపంలో పెడతాను. ఈయన వీడియో కూడా సేల్స్ రూపంలోనే పెట్టాను. ఇంకా నెక్స్ట్ వీడియో ప్లాన్ చేస్తాను. నేను ఒక్కడనే కూర్చొని మాట్లాడడానికి ట్రై చేస్తాను. సో మీరు ఇలాగే ఇంకా పెద్దవి పెంచాలా. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం 100 కేజీస్ రావాలా మీది తప్పకుండా. ఈ సంవత్సరం 80 కేజీలు 70 కేజీలకే ఉంది. నెక్స్ట్ ఇయర్ 100 కేజీస్ వస్తుంది. ఈయన కూడా ఖచ్చితంగా. వీళ్ళందరూ ఒక యూనిటీగా ఉండి పనిచేసుకుంటున్నారు. ఈ నెక్స్ట్ ఇయర్ 100+ గ్యారంటీ. కలుద్దామన్న నెక్స్ట్ ఇయర్. మీరు ఇలాగే సక్సెస్గా ఉండాలని కోరుకుంటున్నాను తప్పకుండా. సో రిమైనింగ్ మిగిలి ఉండేటివి ఈ పొట్టెలు ఉన్నాయన్నమాట. సో ఇవి కూడా ఆల్మోస్ట్ అక్కడికే వస్తాయి ధరల విషయానికి వస్తే. సో జతల ప్రకారంగా అడుగుదాం. ఏం ప్రైజెస్ ఫాలో చేస్తావు? ఏం పేరు చెప్పావా? సో జావేద్ కి ఏంది ఎవరు మచ్చానా? క్యా నామ్ చూస్తే గన్మ్యానా? సో పుష్పకి కేశవ ఆయన. సో గన్మ్యాన్ అఫ్సరా? అఫ్సర్.
ఓకే థ్యాంక్ యూ ఫాలో కర్ రా తో బాయ్. సో ఈ పేరు ఎలా చెప్పినారన్నా? పింగే పింగే. ఈ పేరు ఎలా చెప్పినారన్నా? జత ఏం చెప్పినారు ఇది? ఆయనే మొత్తమా? సో అది 35 వెళ్ళాయి కాబట్టి ఆల్మోస్ట్ అవి కూడా అక్కడికే వెళ్ళొచ్చు. సో ఈ జుడిపి కూడా ఒక 2 ఉన్నాయి. సో క్రౌడ్ ఉంది, బేరాలు జరుగుతున్నాయి, మళ్ళీ చూద్దాం వీటిని. సో ఈ చక్రవర్తి అన్నవి వచ్చేసి ఒక 4 ఉన్నాయి, ఆ 4ని కూడా అడుగుదాం. अस्सलाम वालेकुम जनाब, कैसे खरीदे? అల్హమ్దులిల్లాహ్, శుక్రియా శుక్రియా భాయ్. సో చక్రవర్తి అన్నవి 4 చూడొచ్చు మీరు, భారీ సైజులో కనిపిస్తున్నాయి. ఆ గుణపానికి కట్టి ఉండేది కూడా ఆయనదే అనుకుంటున్నాను. ఒకసారి అడుగుదాం. నేను ఇందాక నుంచి ఆ పొట్టెల గురించి అడుగుతున్నా, ఆయన మాట్లాడలా. చక్రవర్తినా ఇది ఏం చెప్తారనా? 65. సో చూడొచ్చు మీరు ఇక్కడ పైన చేయి అందటం లేదు, ఇది చాలా హెవీగా కనిపిస్తూ ఉంది. 65,000 అనేది చెప్పినారు. ఎవరైనా అడిగారా? ఎంతకు అడిగారా? 52కి. अस्सलाम वालेकुम जनाब, कैसा खैरियत? कहाँ से जनाब? चेन्नई. आपके वो 2 है ना, खरीदे तो निकाल दिया आज बन के? वो 2 खरीदे सर? अभी नहीं खरीदा. अच्छा अच्छा माशाल्लाह. సో బ్రదర్ కూడా వీడియో తీయడానికి వచ్చున్నారు చెన్నై నుంచి. లైట్ కనిపిస్తుంది. సో ये पूरा काफी हेवी साइज में नजर आ रहा है. अभी ये 60 पर 5,000 का दाम बताए. 65,000 का ऑलमोस्ट. ये भी आसपास में यही होता है. ये भी काफी हेवी साइज में नजर आ रहा है. इसका भी पूछते हैं. अभी थोड़ा फ्री है चक्रवर्ती भाई, इनसे पूछते थोड़ा. ఇది ఎంత చెప్పినారు నా? 70,000. 70,000 का दाम है भाई इसका. 70,000 का दाम बता रहे. काफ़ी खूबसूरत है. 16 मिनट का वीडियो आ गया है, और भी थोड़े है बताने के वीडियो से. अगर हुआ तो और एक नेक्स्ट वीडियो बताएंगे. तो आपको चांद बादशाह भाई के साथ में लेके चलता हूँ, चांद बादशाह भाई के पास. ఇవన్నీ మాంసం కోసం అండి, మాంసం ధరలకు అమ్ముడుపోతాయి. సో ఈయనని గత 3 సంవత్సరాలు కోవిడ్ 2019 తర్వాత, అంటే 5 సంవత్సరాలు అవుతుంది. అంటే ఆ 2 సంవత్సరాలు తీసేసినా కానీ 3 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను. ఈయన్ని కలిసి ఈయన వీడియో వలేకం సలాం ఇదిగో వస్తున్నారు. ఈయన 3 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా బాషా భాయ్ తోటి వీడియో చేయాలనేసి. तुम्हारा फोन नंबर लगना है चाचा, तुम्हें मुझे जो नंबर देखे है ना, कौन है? अच्छा वो निकल के बिक गया है. 1,80,000 पे जोड़ा बेचे थे. 5 कोट 5 लाख में दिया. ये बच के अभी कितने बच के है ये? हाँ 10 है. अल्लाह का फजल. तुम्हारा नंबर मैं तुम्हें जो नंबर देखो है मुझे, वो नंबर कॉल करे तो लगना ना है. उसके वजह से देरी हो जा रहा है वो. సో 3 సంవత్సరాల నుంచి ట్రై చేస్తుంటే ఈయన ఫామ్ ది కుదరటమే లేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు అమ్మేస్తున్నారంట. ₹1,00,000 లెక్కన ఒక్కొక్క పొట్టలు కూడా అమ్మి ఉన్నారు. అంటే ఈయన పరిస్థితి ఎలా ఉంటుందంటే, పరిస్థితి కాదు ఈయన మార్కెట్, ఈయన క్వాలిటీ ఎలా ఉంటాయంటే, ఆయన 90-80 నుంచి ఏమో ఫార్మ్స్ చేస్తున్నారంట. సో చాలా అవార్డులు వచ్చున్నాయి ఆయనకి ఈ జాతి గురించి. అంటే పొట్టేళ్ళు కాదు నేను చెప్పేది, జాతి గురించి. 100 కేజీలు పెంచినట్టు ఉమాపతి అన్న పెంచున్నారు, ఇంకొక పురుషోత్తమ అన్న పెంచున్నారు, ఇలా చాలా మంది పెంచుతున్నారు. కానీ క్వాలిటీ. अस्सलाम वालेकुम जनाब, कैसे? आपकी तारीफ कर रहा हूँ. कितने बकरे अभी 10 है, गर्मी भी 10 है. 10, 20 है.